నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హరిహర నాగరాజు. నేను హైదరాబాద్లో బేగంపేటలో ఉంటానండి. ఈ పిఎస్ఎల్వి ప్రేక్షకులందరికీ శతకోటి నమస్సమాంజలండి. సృష్టిలో అన్నీ అవసరం అండి. అన్నిటిని కలుపుకుని వెళ్ళాలి, ఒకదాంతోనే కాదు. ఇప్పుడు ఫోన్ ఉందనుకోండి, మనకి ఫస్ట్ ఒక ల్యాండ్లైన్ ఉండేదండి. ఫస్ట్లో ఎక్కడి నుంచో మనం ల్యాండ్లైన్లో అందరూ మాట్లాడుకునేవాళ్ళు. అంటే ఆ కాలానికి ఆ ఫోన్ చాలా గ్రేటు. అంటే అంతకుముందు ఉత్తరాలు రాసుకునేవాళ్ళు, తర్వాత టెలిగ్రామ్లు పెట్టుకునేవారు, తర్వాత పేజర్ వచ్చిందండి. పేజర్ తర్వాత మనకి ఒక ల్యాండ్లైన్ రావడం జరిగిందండి. ఒక రెవల్యూషన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ రావడం జరిగిందండి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా రెవల్యూషన్ అయిపోయింది. ఈ సెల్ ఫోన్ మనందరం మాట్లాడుకునేవాళ్ళు, మెసేజ్ పంపించుకునేవాళ్ళు, అంతవరకు ఉండేది. అదే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం ఆ రోజుల్లో. తర్వాత ఇంకా అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ వచ్చి స్మార్ట్ ఫోన్ రావడం జరిగిందండి. అంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా సైన్స్ అప్గ్రేడ్ అయిపోయింది, టెక్నాలజీ అప్గ్రేడ్ అయిపోయింది, అన్నీ మాయమైపోయినాయి. ఇది కూడా అంతేనండి. అలోపతి అనేది నెంబర్ 1 అండి, నో డౌట్ ప్రపంచంలో. అంటే ఎమర్జెన్సీకి వాళ్ళందరూ దేవుళ్ళు అండి. నిజంగా ఈ రోజున ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యింది, ఎవరు రక్షించలేరండి. కంపల్సరీ మీరు అలోపతిలోకి వెళ్ళి అక్కడ క్యూర్ చేసుకోవాల్సిందే. ఇంకా ఆయుర్వేదం అనేది కూడా చాలా పెద్దదండి. పురాతన నుంచి ఎప్పుడో కాలం మన పురాణాల్లో వేదాల నుంచి కూడా ఆయుర్వేదం అనేది పుడతం జరిగిందండి. ఎన్నో ఔషధాలు ఉన్నాయి, మూలికలు ఉన్నాయి, అన్నీ కూడా మనం తీసుకుంటాం జరిగింది. వాటి ద్వారా మనకి చాలా ప్రాబ్లమ్స్ తగ్గించేవారు. సుశ్రుతుడు, చరకుడు, వాగ్భటముని వీళ్ళందరూ కూడా దాన్ని బాగా డెవలప్ చేశారండి. అలాగే మోడర్న్ మెడిసిన్ అయితే అలోపతి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆపరేషన్ చేసేసి వాళ్ళకున్న ప్రాబ్లం ఎమర్జెన్సీ మెడిసిన్ ద్వారా మనకి ప్రాబ్లమ్స్ని ఇమీడియట్గా క్యూర్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్విప్మెంట్ ఉంది, వాళ్ళు ఎమర్జెన్సీలో వాళ్ళు బయటకు రాగలుగుతారు. ఇంకా అలాగే హోమియోపతి, యునాని ఇవన్నీ కూడా సైన్స్లేనండి. ప్రతి దాన్ని నేను తప్పనట్లేదు, అన్ని నెంబర్ 1 సైన్స్లు అండి. దానికి నేను ఏమంటానంటే ఈ క్వాంటమ్ ఫిజిక్స్ని అడాప్ట్ చేసుకోమంటాను. అలోపతిని క్వాంటమ్ ఫిజిక్స్ అడాప్ట్ చేసుకోండి, హోమియోపతికి క్వాంటమ్ ఫిజిక్స్ అడాప్ట్ చేసుకోండి, ఆయుర్వేదంకి క్వాంటమ్ ఫిజిక్స్ అడాప్ట్ చేసుకోండి, యునానికి క్వాంటమ్ ఫిజిక్స్ అడాప్ట్ చేసుకోండి. అంటే హార్డ్వేరు సాఫ్ట్వేరు రెండు కలిస్తే అల్టిమేట్ అవుతుంది. ఎందుకంటే కాలం మారిందండి. ఆ కాలానికి ఈ కాలానికి చాలా తేడా. ఇప్పుడు ఉదాహరణ మనం మాట్లాడుకుందాం, ఆయుర్వేదం గురించి మాట్లాడుకుందాం. అంటే పాత రోజుల్లో మనం నేచర్కి దగ్గరగా ఉండేవాళ్ళం. ఇంట్లో అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకునేవారు. అప్పుడు ఈ పొల్యూషన్ లేదు, ఈ రేడియేషన్ లేదు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆహారం అందరూ తినేవారు. కాబట్టి ఆ రోజుల్లో ఆ స్వచ్ఛత అనేది ఉండేది. కాబట్టి ఆ మెడిసిన్స్ దొరికాయి, అన్నీ దొరికినాయండి. కాలం మారిపోయిందండి, కానీ ఇంకా ఆయుర్వేదం అలాగే ఉంది. కానీ ఆ ప్యూరిటీ అనేది ఇప్పుడు తగ్గిపోవడం జరిగింది అనమాట, రోజు రోజుకి కూడా. అందుకని ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అడాప్ట్ చేసుకోవడం వల్ల ఇంకా బలం చేకూరుతుందండి. అలాగే ఆయుర్వేదం తర్వాత హోమియోపతి కూడా జర్మన్ సైన్స్, అది కూడా పొటెంట్ చేసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది నెంబర్ 1 మెడిసిన్ అండి, అందులో నో డౌట్. దానికి కూడా నేను క్వాంటమ్ ఫిజిక్స్ని అడాప్ట్ చేసుకోమంటున్నాను. యునానికి కూడా క్వాంటమ్ ఫిజిక్స్ని అడాప్ట్ చేసుకోమంటున్నాను. అలాగే అలోపతికి కూడా ఈ క్వాంటమ్ ఫిజిక్స్ యాడ్ చేసుకోండి. ఏంటి తేడా అంటే బాడీ, మైండ్, సోల్. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చేస్తుందంటే మూడిట్ల మీద మనకి పనిచేస్తుందండి. ఫిజికల్ బాడీ, ఎమోషనల్ బాడీ, ఇంటలెక్చువల్ బాడీ, స్పిరిచువల్ బాడీ. అంటే అన్ని శరీరాలకి మనకి ట్రీట్మెంట్ అనేది జరగాలి. అంటే పాత రోజుల్లో మనం ప్రకృతి దగ్గరగా ఉండేవాళ్ళు. అప్పుల్లో మంచి ఆహారం దొరికేది, మంచి వాటర్ దొరికేది. కానీ ఇప్పుడు లేదండి, ఇది తెలుసు, కలుషితం అయిపోయింది. మనం తీసుకునే ఆహారం అంతా కెమికల్స్, పెస్టిసైడ్స్ వేస్తున్నారు, హైబ్రిడ్ వేస్తున్నారు. 9 నెలలు పండవలసిన ఆహారాన్ని 3 నెలల్లోనే పండించేస్తున్నారు. మొత్తం అంతా కూడా దాంట్లో సారం అంతా లేకుండా అయిపోతున్నది. దానివల్ల మనం తీసుకునే ఆహారం అంతా కూడా పెస్టిసైడ్స్, కెమికల్. ఫ్రూట్స్ తింటున్నాం, ఫ్రూట్స్ చాలా మంచిది అంటారు, కానీ ఫ్రూట్స్ అంతా కూడా పెస్టిసైడ్స్ పెడుతున్నారు. అలాగే పల్సెస్, అవి కూడా పెస్టిసైడ్స్ వేస్తున్నారు. అంటే అన్ని ఆహారాలు కూడా కలుషితం అయిపోయినాయి, వాటర్ కూడా కలుషితం అయిపోయింది. దాంతోపాటు మన చుట్టూ ఏం పెట్టుకున్నామండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్లు, సెల్ ఫోన్లు, సెల్ టవర్స్, హై టెన్షన్ వైర్స్, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈఎంఆర్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. మనకి సైంటిఫిక్గా 1500 ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇస్ సేఫ్ జోన్ అండి, ఉండొచ్చు సైంటిఫిక్గా. కానీ 2000 ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇస్ డేంజర్ జోన్ చెప్పారు. ఈ రోజున పల్లెటూరులోనే 2000 నుంచి 2500 ఈఎంఆర్ ఉంది. ఎందుకంటే పల్లెటూరులో పిచ్చుకలు లేవు, హనీబీస్ లేవు, డిసప్పేర్ అయిపోయినాయి. ఎందుకంటే ఈ రేడియేషన్స్ పవర్ వల్ల. దాంతోపాటు టౌన్స్లోకి వచ్చేటికి 3000 ఈఎంఆర్ ఉందండి, సిటీస్లోకి వచ్చేటికి 4000 ఈఎంఆర్ వచ్చేసిందండి. అంటే మన బాడీ ఎంతవరకు తట్టుకుంటుంది? మన పాత రోజుల్లో ఏం చేసేవారండి, ఇంట్లో ఉండేవారు. పాత రోజుల్లో గుడి ఇలా ఉండేదండి, చర్చ్ ఎలా ఉండేది, మసీద్ ఎలా ఉండేది, గురుద్వారా ఎలా ఉండేదండి. దాంతోపాటు పెంకుటిల్లు, లోగిళ్ళు ఉండే పాత రోజుల్లో పెంకుటిల్లు ఎలా ఉండేది, పూరి గుడిస్ ఎలా ఉండేదండి. అంటే రాజుగారి కోటలు ఎలా ఉండేయండి.
ఎప్పుడైతే ఇలా ఉందో నేచర్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ దీని ద్వారా ఆ ఇంట్లోకి రావడం జరుగుతుందండి. బాడీ ఏం చేస్తుందంటే రిజర్వేట్ అయిపోతూ ఉంటుంది. అంటే నేచర్లో ఉన్న ఎనర్జీని మన బాడీ తీసుకుని బాడీ రిపేర్ చేసుకుంటుంది. అలాంటి మెకానిజం ఉండేది. అంటే అలాంటి సిస్టమ్ అనేది మన ట్రెడిషన్ అనేది పాత రోజుల్లో ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ కాలమ్స్ స్ట్రక్చర్ వచ్చేసినాయో పైన ఐరన్ పెట్టారండి, తర్వాత బీమ్ వేస్తున్నారు సిమెంట్ తోటి. నేచర్ నుండి కాస్మిక్ ఎనర్జీ రాకుండా మనమే కన్సీల్ చేసుకుంటున్నాం. చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్లు, సెల్ ఫోన్లు, 2G, 3G, 4G, 5G అండి. రేపు ఇంకా 5Gకి ఎలా అయిపోయింది, 6G వస్తే ఎలా ఉండదో పరిస్థితి. అంటే చూడండి, అంటే టెక్నాలజీ పెరిగిపోతున్నది. దాంతోపాటు ప్రకృతిలో భగవంతుడు కూడా ఏం చేస్తారు, సొల్యూషన్ పక్కన చేస్తూ ఉంటాడు. కానీ మన టెక్నాలజీ కూడా అప్గ్రేడ్ అవుతున్నాం తప్ప ఈ సొల్యూషన్స్లో కూడా మనం అప్గ్రేడ్ అవ్వాలండి. ఇది కూడా భగవంతుడు ఇచ్చిందే. అంటే ఇప్పుడు ఈ శంబాలా జర్నీ కానీ ఏదైతే ఈ క్వాంటమ్ ఫిజిక్స్ కానీ రాబోతున్నది అంటే ఈ టెక్నాలజీని బ్యాలెన్స్ చేస్తాకి భగవంతుడు దీన్ని అనుసంధానం చేశాడు. ఈ రెండింటిని మీరు బ్యాలెన్సింగ్ చేసుకుంటే మీరు కష్టాలు లేకుండా చాలా హ్యాపీగా మీ ప్రాబ్లమ్స్ మీరు తగ్గించుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు రేడియేషన్ మంచిది కాదు. ఫోన్ వాడొద్దంటే ఎక్కడవుతుందండి? ఫోన్ లేకుండా బతకలమా? ఫోన్ శుభ్రంగా వాడుకోండి. ఆ వచ్చిన రేడియేషన్ మీ బాడీలోకి వెళ్లకుండా మీరు ప్రొడక్ట్ చేసుకోవడానికి శంబాలా శక్తి మీకు హెల్ప్ చేస్తుంది. ఎంత గ్రేట్ అండి! ఫోన్ మానేమని అనట్లేదు కదా, దాన్ని వాడుతూ కూడా దానికి ఎఫెక్ట్ మీ బాడీలోకి రాకుండా ఈ టెక్నాలజీని మిమ్మల్ని అనుసంధానం చేసుకోమంటున్నాం అంతే. ప్రతి ఒక్కరు కావాలని ఇండియాలో కాదు, ప్రపంచంలో 750 కోట్ల మందికి ఇది అవసరమే. మీరు ముందు వచ్చిన వాళ్ళు ముందుంటారు, మీరు రాకపోతే మాకేం ప్రాబ్లం కాదు, మీరు వస్తే మేము హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాము. ఎప్పటికప్పుడు మనం ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, పాజిటివ్గా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ప్రకృతికి సరెండర్ అవ్వాలి. విశ్వం నుంచి మీరు డిస్కనెక్ట్ అయిపోయిన దాన్ని విశ్వాన్ని కనెక్ట్ చేస్తాకి ఇక్కడ మేము హెల్ప్ చేస్తున్నాం. అంతే సింపుల్. మీరు విశ్వంతో పాత రోజుల్లో కనెక్టివిటీతో ఉండేవారు. అప్పుడు నేచర్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీతో మీ బాడీ రిపేర్ చేసుకునేది, మీ బాడీ రిజర్వేట్ అయ్యేది. మన బాడీలో 60 ట్రిలియన్ సెల్స్ ఉంటాయండి. ఈ సెల్స్ అని కలిపితే టిష్యూస్, టిష్యూ అని కలిపితే ఆర్గాన్స్, ఆర్గాన్స్ అని కలిపితే సిస్టమ్ అని కలిపి హ్యూమన్ బాడీ. ప్రతి సెల్లోని కూడా -70 to -90 మిల్లీవోల్ట్స్ శక్తి స్టోరేజ్ అవ్వాలి మీ మైక్రో క్యాండీలో సెల్లో. అంటే ఎప్పుడైతే మీ సెల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయో మీరు ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. మీరు ఇమ్యూన్ సిస్టమ్ పెరగాలంటే ఏం చేయాలి? మీరు విశ్వం నుంచి శక్తి తీసుకొని స్టోర్ చేసుకోవాలి. తినే ఆహారం ద్వారా శక్తిని స్టోర్ చేసుకోవాలి. మీరు వాటర్ ద్వారా శక్తిని స్టోర్ చేసుకోవాలి. ఇట మీరు నేచర్ డిస్కనెక్ట్ అయిపోయారు. మీరు ఎక్కడో మేడల మీద ఉంటున్నారు, 9వ ఫ్లోర్లోనో 10వ ఫ్లోర్లోనో 30వ ఫ్లోర్లోనో ఉంటున్నారు. భూమి నుంచి శక్తి మీకు ఎలా వచ్చిందండి? చెప్పులు లేకుండా తిరుగుతున్నారా? చెప్పులతో తిరుగుతున్నారు. ఇంట్లో ఏసీ వేసుకుంటున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు. సూర్యుడి నుంచి శక్తిని మీరు తీసుకోలేకపోతున్నది, మీ బాడీ స్టోర్ చేసుకోలేకపోతున్నది. పోనీ ఆహారం తింటామంటే ఆహారం అంతా కూడా స్విగ్గీ, జొమాటో ఫుడ్లు తింటున్నాము. అది తప్పని అనట్లేదు. దాంట్లో ఎలాంటి ఫుడ్ మనకు తెలియదు. దాంట్లో ఆ శక్తి అనేది ఉందా లేదా అనేది మనకు తెలియదు. దాన్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలనేది ఈ శంబాలా శక్తితో మీకు నేను చెప్పబోతున్నాను. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది దానికి మీకు ఉపయోగపడుతుంది. అంటే దాన్ని మనం ఏమి చేయగలమండి? ఉన్నదాన్ని ఆ ప్రాబ్లం రాకుండా ఈ దైవశక్తి, విశ్వశక్తి ద్వారా మీరు ప్యూరిటీ చేసుకుంటాకి ఈ క్వాంటమ్ ఫిజిక్స్ మీకు హెల్ప్ చేస్తుంది. ఈ రేడియేషన్ మీ బాడీలోకి రాకుండా మీ ఆరా షీల్డ్ అయ్యి మీ ఆరా డెవలప్ అవుతుంది. ప్రతి మనిషి ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది, ఆరా ఫీల్డ్ ఉంటుంది ప్రతి మనిషి కూడా. ఈ ఆరా అనేది ఏంటంటే దివ్య కాంతి వలయం అంటారు. అతను వేద చెప్పడం 11లో చెప్పడం జరిగింది. మనిషికి 3.5 మీటర్స్ ఉండాలి యాక్చువల్గా మీ ఆరా. మీరు తులసి చుట్టూ ప్రదక్షిణ చేస్తే మీ ఆరా 5 మీటర్స్ అవుతుంది. మీరు ఆవ చుట్టూ ప్రదక్షిణ చేస్తే మీ ఆరా 8 మీటర్స్ అవుతుంది. మీరు రావ చుట్టూ ప్రదక్షిణ చేస్తే మీ ఆరా 10 మీటర్స్ అవుతుంది. అంటే మీ ఆరా ఎన్హాన్స్ చేసుకోవాలి. అంటే ప్రతిదీ కూడా మీరు చేసే పని మీద మీరు 10 మంది మీరు దేవుడు మంచోడు అనుకుంటే మీ ఆరా పెరుగుతూ ఉంటుంది. 10 మంది మిమ్మల్ని తిట్టుకున్నారనుకోండి, మీరు బాధ పెట్టారనుకోండి, మీ ఆరా డౌన్ అయిపోతూ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ కనెక్ట్ అయిపోతూ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ డిస్కనెక్ట్ అయిపోతుందండి. అంటే ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది మీ బాడీలో స్టోర్ అయిపోవాలి. నెగిటివ్ ఎనర్జీ రాకుండా మీరు ఒక సీల్ చేసుకోవాలి, కన్సీల్ చేసుకోవాలి. చేసుకుంటాక మీ శంబాలా శక్తి అనేది మీకు హెల్ప్ అవుతుందండి మొత్తం అంతా కూడా. అంటే ఇక్కడ మన బాడీలో ఏముంటాయంటే 2 ఉంటాయండి. ఒకటి జెన్కో, 2 ట్రాన్స్కో. అంటే కరెంటు తయారవుతే, జనరేట్ అవుతే తర్వాత అది ట్రాన్స్మిట్ అవ్వాలి మొత్తం అంతా. అంటే అందరింటికి సప్లై రావాలి. అలాగే మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో అది శక్తిగా మారి స్టోర్ అయ్యి మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి అది ట్రాన్స్మిట్ అవ్వాలండి. ఈ రెండిట్లకి కావాలంటే ఏం చేయాలి? అది మెడిసిన్స్ వల్ల కాదండి, విశ్వశక్తి ద్వారానే అవుతుంది. అదే క్వాంటమ్ ఫిజిక్స్. ఆ విశ్వశక్తిని మీరు ఎలా ట్రాన్స్మిట్ చేయాలో, విశ్వాన్ని మిమ్మల్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో, మీరందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా ఎలా ఉండాలో అనేది ఈ క్వాంటమ్ ఫిజిక్స్ సారాంశం. అదే శంబాలా శక్తి. ఆ శంబాలా శక్తి ద్వారా మీ అందరికీ ఇచ్చి మీరందరూ ఆనందంగా, సంతోషంగా ఉండడం కోసం మీకు చాలా హెల్ప్ అవుతుందండి.
అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు, ఏదో ఒకసారి 2 సార్లు చెప్తే కాదు. ఇందులో మీరు అర్థం చేసుకునే కొద్దీ నేను చెప్తానే ఉంటా. ఎందుకంటే ప్రతి విషయంలోకి కూడా డెప్త్కి వెళ్ళి మనం నేర్చుకోవచ్చు. మెడికల్గా చెప్తాను, సైంటిఫిక్గా చెప్తాను, స్పిరిచువల్గా చెప్తాను. ఈ మూడింటిని సింకనైజ్ చేస్తున్నాను అంతే, అంతకంటే ఇంకా మీకు అన్న తెలిసిన సబ్జెక్టే. నేను ఏదో కొత్తగా రాకెట్ సైన్స్ ఏమి నేను డెవలప్ చేస్తే ఇచ్చేది కాదు. అంతే ఎక్కడి నుంచి వచ్చిందంటే లోపల నుంచి వచ్చింది. ఇది నేను ఎక్కడా చదువుకోలేదు. మా గురువు గారి ద్వారా నాకు అసలు సాధన చెప్పమంటే మన బాడీ లోపల ఆత్మ నుంచి వచ్చిందండి. అంటే మనకి 5 బాడీలు ఉంటాయి. 1 అన్నమయ కోసం, 2 ప్రాణమయ కోసం, 3 మనోమయ కోసం. ఈ మనోమయ కోసం అనేది మైండ్ అండి. ఈ మైండ్ని జీరోకి చేస్తే, మీరు సాధన చేస్తే జ్ఞానమయ విజ్ఞానం కేసు ఇక్కడే ఉందండి. జ్ఞానమయ విజ్ఞానమయ కోసం ఎన్సైక్లోపీడియా, మొత్తం ప్రపంచంలో ఉన్న ఎన్సైక్లోపీడియా అంతా, ఆల్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్, చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు మొత్తం అంతా ఇక్కడే ఉండండి. అది అందరిలోనే ఉన్నాయి, నా ఒక్కలోనే లేవు. మీరు కూడా సాధన చేస్తే మీకు వచ్చేస్తుంది. మీరు ఎవరి దగ్గర నేర్చుకోకల్లా. ప్రతి ఒక్కళ్ళు ఎవరి మటుకు వాళ్ళు ఎవల్యూషన్ అవ్వాలని నా ప్రయత్నం అంతే తప్ప ఒకళ్ళు ఎంతసేపు ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషన్ కాదు. మీ లోపల నుంచి వచ్చిందే నిజం. మీరు ఏదైతే అనుభూతి పొందారో అదే నిజం. ఆ అనుభూతిని అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఎప్పుడైతే మీరు జ్ఞానం సంపాదించుకున్నారో, ఈ జ్ఞానం ద్వారా ఎంతో సాధన చేస్తే ఈ ఆత్మను పట్టుకుని మీరు ప్యూరిటీ అయ్యి, ఈ ఆత్మ ద్వారా మీరు భగవంతుడిలో ఐక్యం అవ్వాలి. మీరు భగవంతుడిగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. భగవంతుడు మీరే భగవంతుడు మీ లోపలే ఉంది. కాకపోతే ఈ మైండే గ్రహాలు, ఇయే కర్మలు, ఇది నమ్మదు, ఇది వినదు అని నాకు తెలిసి అంటుంది. మీరు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే అనుభవించాలి. కర్మ అనుభవిస్తామంటే అనుభవించండి. లేదు మీ కర్మ రీరైట్ చేసుకుంటాకి ఒక పాత్ చూపిస్తున్నాను. మీరు అది ఆ ఎక్స్పీరియన్స్ పొంది అనుభవం పొందితే మీ అంతా మీరే మారండి. మీకు హెల్ప్ చేస్తాం అంతే తప్ప మేమేం కాదండి. 750 కోట్ల మంది బాధల్లో కష్టాలు ఎదురు చూస్తున్నారు. ఎవరైతే నమ్మారో, విశ్వానికి సరళమన్నాను, నన్ను కాదండి, నేను ఒక నిమిత్తం మాత్రం, నేను మీలాంటివన్నీ. కానీ నాకు కూడా మా గురువు గారు చెప్పిన పాత్రలో నేను 100% సరెండర్ అయ్యి, నేను 100% నేను అందులో ఇన్వాల్వ్ అయిపోయాను. ఆటోమేటిక్ నాకు లోపల నుంచి ఎవల్యూషన్ వచ్చింది. అది అందరిలోనే వస్తుంది. ఆ అనుభూతి అందరికీ జరిపించాలి, అందరికీ ఇది అందించాలి. అందరూ హ్యాపీ ఉండాలి, అందరూ మనశ్శాంతిగా ఉండాలి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు తగ్గించుకోవచ్చు. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మీరు తగ్గించుకుంటాకి మీకు మీ సోల్ హెల్ప్ చేస్తుంది. అదే సాఫ్ట్వేర్, అదే ఆత్మ. ఫిజికల్ బాడీకే మిగతా అన్నీ వైద్యం చేస్తాయి. నేను చేసేది ఫిజికల్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఇంటలెక్చువల్ బాడీ, స్పిరిచువల్ బాడీ అన్నిటికీ మేము ట్రీట్మెంట్ చేస్తాము. దాంతోపాటు పంచభూతాలని యాక్టివేషన్ చేస్తాము. సన్ ఎనర్జీ అంటే ఫైర్ అండి, 2 వాటర్, 3 ఎయిర్, 4 ఎర్త్, 5 స్పేస్. అలాగే చక్రాస్ అండి. చక్రాస్లో సహస్రం, ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపూర, స్వాదిష్టాన, మూలాధార అన్ని చక్రాలు యాక్టివేషన్ అవుతాయండి మొత్తం అంతా కూడా. అలాగే మీ బాడీలో ఏదైతే ఉన్నాయో లోపల అన్ని పంచకోశాలు, అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, జ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం అన్ని బాడీలని యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే మొత్తం కంప్లీట్ అన్ని కలిపి ఒక దాంట్లో పెట్టి ఇంటిగ్రేషన్ చేసి అందరికీ ఈజీగా అర్థమైన రీతిలో ప్రతి ఒక్కరికి ఇద్దామనే ఉద్దేశంతో అన్ని ఒక తోట ఇంటిగ్రేట్ చేసి చెప్పింది అంతే. ఇది ఫ్యూచరిస్టిక్ సైన్స్ అండి, క్వాంటమ్ ఫిజిక్స్. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ లో ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సిందే. ఇది రెవల్యూషనరీ సైన్స్ అనమాట. అందుకని దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఇంటిగ్రేట్ చేసుకుంటే కనుక అందరూ కూడా రోగం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఉన్నంతకాలం సంతోషంగా ఆనందంగా బతకడం కోసం ఈ టెక్నాలజీ హెల్ప్ చేస్తుందండి. అందుకని మీరు అందరూ అర్థం చేసుకోండి. పర్సనల్గా నా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. మీరు ఆ అనుభవాన్ని, ఆ అనుభూతిని మీరు అనుభవించండి. అప్పుడే మీరు 10 మందికి మీరు చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఇది మీకు నచ్చితే కనుక ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అందరికీ ఇది అర్థమయ్యేలాగా మీరు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లవ్ యూ. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.